నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్తో కలిసి నివాళులర్పించారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు ఇందిరాగాంధీ తీసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరాగాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజల్లో అమ్మగా ఈనాడు కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలనే ఆదర్శంగా తీసుకునేటువంటి చిరస్థాయిగా నిలిచినటువంటి ఇందిరమ్మకు కాంగ్రెస్ పార్టీ నాయకులంగా అందరం నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున యువత, ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో ధైర్యంగా, వృత్తిపరంగా, వ్యవహారపరంగా ఉండాలో ఇందిరాగాంధీ గారు అందరికీ ఆదర్శం. అందుకే మరొకసారి ఇందిరమ్మ లాంటి నాయకురాలు, ఇందిరాగాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి ఈనాటి దేశ యువత అందరూ కూడా ఆచరణ తీసుకొని దేశ ఐక్యత కొరకు కావచ్చు, జాతీయ భావం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, పేదల పట్ల పూర్తిగా శ్రద్ధ కావచ్చు, అన్ని రకాల అంశాలకు ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు మరి పూర్తి ప్రపంచ స్థాయిలో నిలిచినటువంటి నాయకురాలిగా మన భారతదేశ అత్యధిక కాలంగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన